హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి. పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. బాగా పండిన టమాటోస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. 10 నుంచి 15 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. పుదీనా అండి ఓన్లీ ఆకుల వరకే తీసేసుకొని వాష్ చేసి పెట్టేసుకోవాలి 2-3 టైమ్స్. టమాటోస్ని కట్ చేసుకుందాం. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. మీరు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత త్వరగా కుక్ అవుతుంది. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా టమాటోస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఓన్లీ ఆకు వరకే తీసుకోవాలండి, కాడలు కాకుండా. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ ఆకు మొత్తం కూడా ఫ్రై అవ్వాలండి. 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది ఆకు అనేది. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోవాలండి. అబ్జర్వ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వాలి. లాస్ట్లో ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం. ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఆయిల్లోనే ఒక 1 స్పూను జీరా యాడ్ చేసుకోండి. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా వేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 1-2 మినిట్స్లో మగ్గిపోతుందండి టమాటో అనేది. చూసారు కదా, ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. టమాటో అనేది మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి టమాటో అనేది. నెక్స్ట్ ఇందులోనే టామరిన్ కూడా యాడ్ చేశానండి. చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి. 7-8 గార్లిక్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వాలండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఉన్నాయి కదండి, అది ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ 2 వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. టమాటోని మిక్స్ చేసి వేయకండి. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే టమాటోని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. ఇందులోకి టమాటాను కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోండి. నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి, అందుకనే 2 టైమ్స్ వేసాను. మీరు పెద్దది తీసుకుంటే ఒకసారి వేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లోనే ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, తడక
పక్కకి వేసేవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ చట్నీని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే పుదీనా చట్నీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.